పక్క ఊళ్ళోకి లక్ష్మీదేవి వచ్చిందంట. ఏ ఇంట్లోకి వెళ్ళి ఉందావా అని ఆలోచిస్తూ వీధులు నడుస్తుందంట. అప్పుడు ఈ ఊళ్ళో ఎన్నో ఇళ్ళున్నాయి, ఎంతో మంది మనుషులున్నారు. అందరూ నన్ను పూజించేవాళ్ళే, ఆహ్వానించేవాళ్ళే. మరి ఎవరింట్లోకి వెళ్ళను? చిచి, ఈ ఇల్లాలు కసం ఓడవకుండా, పాచి పని చేయకుండా పొద్దున్నే పొట్ట నింపుకుంటుంది. కనీసం బొట్టు కూడా పెట్టుకోలేదు. అబ్బే, ఈ ఇంట్లో నిండలేదు. ఎంత విట్టోరు! పొద్దున్నే ఇంటిని శుభ్రం చేయడం మరచి తల్లో పేరు చూసుకుంటున్నారు పాపం. ఈ ఇంట్లో పెద్దమ్మకి తప్ప చిన్నమ్మకి నాకు స్థానం లేదు. పొద్దున్నే పాత బట్టలు కుట్టుకుంటున్నావా తల్లి? ఇంటికి రావాలనుకున్న లక్ష్మిని త్రోసిపుచ్చుకుంటున్నావు పాపం. ఈ ఇల్లాలు ఎంత అందంగా ఇంటిని శుభ్రపరచుకుంది. ఇంటి ముందు కళకళలాడే ముగ్గులు వేసింది, దేవుని ముందు దీపారాధన చేసింది. ఈ ఇల్లే నా నివాస స్థలం. ఎవరమ్మా ఇంట్లో? ఏమ్మా, ఈ ఇంటి ఇల్లాల్ని. బయటికి రామ్మా. బయటికి రాలేను. నాకు నా భర్తకు ఒకే వస్త్రం ఉంది. ఆయన భిక్షాటనకు వెళ్లారు, అందుకే తలుపుతాటుగా ఉన్నాను తల్లి. ఇదిగోనమ్మా చీర, దయగల కలివమ్మా. మీనాక్షి, మీనాక్షి, చూసావా ఈ రోజు భిక్షాటంలో ఎన్ని బియ్యము ఎన్ని కూరగాయలు దొరికాయో. మీ శుచి శుభ్రతకు ముచ్చట పడ్డాను. శ్రీ మహాలక్ష్మి, ఇక నుంచి మీ ఇంట్లోనే ఉంటాను. శుచి శుభ్రత ఉన్న ఇంట్లోకి అలా లక్ష్మీదేవి ప్రవేశిస్తుంది. ఇక పడుకో.